ఆ 200 మంది నుంచి నా పేరు పెట్టి పిలిచారండి, ఇమాన్యుయల్ ఇట్రా అని. హ్మ్. నేను షాక్ అయ్యా, సాయిధరం తేజ్ గారు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఏంటి అని. హ్మ్. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి మీ స్కిట్స్ అంటే చాలా ఇష్టం ఇమాన్యుయల్. హ్మ్. నేను ఫైమా చేసేవాళ్ళం అప్పట్లో స్కిట్స్. అవును, అవి అవును. చాలా చాలా మంది చెప్తారు అవి నేను చాలా కూడా చూసాను కొన్ని. అవి చాలా బాగుంటాయి. నాకు కూడా చాలా ఫేవరెట్. హ్మ్. నేను ఎప్పుడైనా లో అయినా కూడా అలా చూస్తా. అవి చూసి నేను చాలా నవ్వుకునేవాడిని. హ్మ్. మీరు చాలా బాగా చేస్తావు ఇమాన్యుయల్, నువ్వు హ్మ్. మా అమ్మగారి ఫేవరెట్, నువ్వు బాగా చేస్తావు, సూపర్ అని చేసి మాట్లాడి, ఇక అక్కడ నుంచి ఏదైనా గ్యాప్ టైంలో కూడా నన్ను పిలిచి మాట్లాడేవాళ్ళు. హ్మ్. అండ్ ప్రీలీజ్ ఈవెంట్లో కూడా నేను ఎక్కడో మూలకు నుంచుంటే, నేను ఇటు మూలకు నుంచున్నా, సార్ అక్కడెక్కడో నుంచున్నారు, హ్మ్. నన్ను గుర్తుపట్టి అక్కడ నుంచి వచ్చి నన్ను ఇక్కడ పలకరించి మళ్ళీ అక్కడికి వెళ్ళి నుంచున్నారు నైస్ నైస్. సాయిధరం తేజ్ గారు. నాకు కళ్ళం నీళ్ళు తిరిగి, ఎలా ఉంటారు అబ్బా, ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటారు, ఇంత పెద్ద మనుషులు, బాబోయ్ కష్టం అలా అలా. చిన్నప్పటి నుంచి అంటే ఆ, ఆయన ఫ్యామిలీలో నుంచి ఆయన వచ్చిన ఫ్యామిలీ కిడ్స్ కూడా అవును. ఆయన మీరు ఉండేటువంటి- నమ్మరు, విరూపాక్ష చేసేటప్పుడు వెనక నుంచి ప్రొఫైల్ చూస్తే చిరంజీవి గారిని చూస్తున్న ఫీల్ ఉండేది. అవును. మీరు కొన్ని కొన్ని షాట్లు చూసినా కూడా ఉరికేటప్పుడు కానీ, ఇలా నుంచున్న స్టైల్ కానీ, Hmm. విరూపాక్షలో కొన్ని షాట్లో ఆయన బ్యాక్ నుంచి చిరంజీవి గారి లుక్ ఉంటుంది. హ్మ్. ఉంటుంది. సాయిధరం తేజ్ గారికి మేనమామ పోలికలు ఆ, నాకు చాలా సార్లు నాకు చిరంజీవి గారిని చూసిన ఫీల్ వచ్చేది.